నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. మేడిగడ్డ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే నేపథ్యంలోనే ఏదైతే కూలిన ప్రాజెక్టుకు నిలబడిన ప్రాజెక్టు తేడా ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి మేడారం, సుందిల్లా, అన్నారం 3 బ్యారేజీలు ఒకే రకంగా సాంకేతికాలు కట్టడం వల్ల రిపేరు చేసే పరిస్థితి లేదంటున్నారు. మరి సీఎం అన్నట్టు మేడిగడ్డ రిపేర్ చేస్తే పనికిరాదా? కాళేశ్వరం పరిస్థితి ఏంటి? నిపుణుల సలహాలు ఏంటి? వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరేనా? ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు నైనాల గోవర్ధన్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కూడా, అలాగే మన్నెం కోటేశ్వరరావు విశ్లేషకులు కూడా ఉన్నారు. ముందుగా గోవర్ధన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక దుమారమే రేపాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఒకే రకమైన కట్టడాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలోనే వరదలు వచ్చి ఒకవేళ స్టోరేజ్ చేస్తే మొత్తం ఊళ్ళో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే వీటిని మేము రిపేర్ చేయట్లేదు, అవి ఉండవు అని చెప్పేసి కూడా ఎవరైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు మాకు సలహాలు సూచనలు ఇచ్చారో వాళ్ళు ప్రాజెక్టు రూపకల్పన చేసిన నేపథ్యంలో దానితోటి మేము ముందుకెళ్తున్నాం, దానిపైనే అంటున్నారు. అంటే ఎలాంటి ప్రాజెక్టులు ఎలా కడతారండి? అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేదంటే ఎక్స్పర్ట్లు కానీ లేరంటారా? అంటే వీటిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండి, దాంతోపాటు మొదటి నివేదిక, ఫైనల్ నివేదిక సుమారు 400. దాంతోపాటు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కాళేశ్వరం అవినీతి పైన, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పైన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. దాని సారాంశం, పూర్తి రిపోర్ట్ కాదు, సారాంశం, అత్యంత కీలక అంశాలు. వీటన్నిటిలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, సాధారణ మొత్తంగా ఎన్డిఎస్సి కనుక మనం చూస్తే ఈ 3 బ్యారేజీలని లో కూడా ఒకే రకమైనటువంటి డిజైన్ తో నిర్మించడం జరిగింది. కింద భూమి యొక్క అంతర్గత పరిస్థితిని జియో ఫిజికల్ టెస్ట్ కానీ లేదా జియో టెక్నికల్ టెస్ట్లు కానీ ఏమాత్రం చేయలేదు. చాలా ఆదరాబాదరాగా దోచుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో 2016 నుంచి 2019 వరకు నిర్మాణం చేశారు. 2019లో ప్రారంభమైన తర్వాత 2023 అక్టోబర్ 21వ తారీఖున ఈ ప్రాజెక్టు మేడిగడ్డ 5 అడుగులు భూమి లోపలికి ఉండిపోయింది. 7వ బ్లాక్ లో కొన్ని పియర్స్, దాంతో పాటు ఏవైతే అడుగు నుండి పై వరకు కూడా ఒక 3 అడుగుల వెడల్పుతో మొత్తం చీలిపోయింది. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మన ఏదైతే పినాకిని చంద్రఘోష్ సుప్రీం కోర్టు ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో, ఈ ఏకసభ్య కమిషన్ కూడా 119 మంది సాక్షులను విచారించి ఇంజనీర్లని, అనేక మందిని, మాలాంటి నివేదికలు ఇచ్చినటువంటి అనేక మంది స్వతంత్రులని కూడా విచారించి సాక్ష్యాలను నమోదు చేసింది. ఆ సాక్ష్యాల్లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే చాలా భయంకరమైనటువంటి అవినీతి ఇందులో జరిగింది. దాని ఫలితంగానే ఇంజనీర్లు, తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి అన్ని తానే దీనిలో పనిచేయడం ఈ నివేదికలో చెప్తారు. ఆ నివేదికలో కొన్ని అంశాలు మనకి ఎలా ఉంటాయంటే చాలా షాకింగ్ గా ఉంటాయి. ఎంత భయంకరమైనటువంటి అంటే నేను కొన్ని అంశాలు చదివి వినిపిస్తాను. ద కమిషన్ ఫర్దర్ హెల్డ్ దట్ involved and directions of the then Chief Minister K. Chandrasekhar Rao, these 3 barrages is the cause and the result of irrigation irregularities and decision of the government. ఎవరు? పినాకిని చంద్రఘోష్ కమిషన్ మాట్లాడుతుంది. దిస్ ఇస్ నాట్ ద డిసిజన్ ఆఫ్ ద గవర్నమెంట్.
బట్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేశారని. ఇంకొన్ని కీలకమైనటువంటి వాక్యాలను కూడా అది చేస్తుంది. మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటి కామెంట్స్ అంటే ఆ కామెంట్స్ కూడా మీరు వింటే, in the in the present case of the shifting of location of barrage Medigada on the alleged ground of availability of water is the decision of the then CM, and this decision is taken suppressing the report of the expert committee. ఐదుగురు ఇంజనీర్ల ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో జీవో 28 ప్రకారం, అది కావాలని హరీష్ రావు ముఖ్యమంత్రి, దాంతో పాటు ఈఎన్సి మురళీధర్ రావు, హరిరామ్ వీళ్ళందరూ సప్రెస్ చేశారని. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద స్టేజ్ ఆఫ్ ఇనాగ్యురేషన్ ఆఫ్ ద బ్యారేజెస్ బై ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ ఎట్ ద పెరిల్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద బ్యారేజెస్. అంటే వాటర్ నింపడం దగ్గర నుంచి, ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను సప్రెస్ చేయడం దగ్గర నుంచి, వాటర్ దానిలో భారీ ఎత్తున నింపే వరకు కూడా వీళ్ళ పాత్ర ఉంది. ద సీఎం, the then Minister of the Finance and Planning remained as a tacit perpetrator. అంటే ఒక మౌన నేరస్తుడిగా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు దీనిలో నిలిచిపోయారనేది కూడా చాలా భయంకరమైనటువంటి కామెంట్స్ దీనిలో చేస్తుంది. దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ అలౌడ్ దెన్ చీఫ్ మినిస్టర్ టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్స్. ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నాడో, చీఫ్ మినిస్టర్ కోరికల్ని అమలు చేయడం కొరకు హరీష్ రావు చాలా చిత్తశుద్ధితో పనిచేశారు అని చెప్పేసి రిపోర్ట్ చాలా ఒక ఫెనామినల్ కామెంట్ చేసింది. ఇన్ ద ఫ్యాక్ట్ ద దెన్ చీఫ్ మినిస్టర్ బీయింగ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ యాజ్ ఎ అడ్మినిస్ట్రేటివ్. అతను ఒక రాజకీయ పెద్దగా ఉండాల్సింది పోయి అతనే ఒక కార్యనిర్వాహకమైనటువంటి ఇంజనీర్ల స్థాయికి వెళ్ళి కింద అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశాడు అని చెప్పేసి కామెంట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద మేనర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ కాజ్డ్ హ్యూజ్ లాస్ టు ద స్టేట్ పబ్లిక్ ఎక్స్చెకర్. ఇంకా చాలా భయంకరమైనటువంటి కామెంట్ అండి. దీని అంతటి పెడతాం. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి ఇండివిజువల్ గా ప్రతి అంశంలో జోక్యం చేసుకోవడం వల్ల దానికి అంతులేనంత నష్టం జరిగింది. పబ్లిక్ ఎక్స్చెకర్ కూడా విపరీతమైనటువంటి నష్టం జరిగిందని చెప్తారు. దీనిలో చాలా కీలకమైనటువంటి, నేను ఒక 2-3 చదివి నేను మిగతా ప్యానల్ సభ్యుడి దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. సమరీ ఆఫ్ ఫైండింగ్స్ అంటే పినాకిని చంద్రబోస్ ఇచ్చినటువంటి ఫైండింగ్స్ ఏంటంటే, ద కమిషన్ కంక్లూడ్స్ దట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై rampant అండ్ brazen ప్రొసీడ్యూరల్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. అంటే అదుపులేనటువంటి, ఒక బరితెగించినటువంటి విధానపరమైనటువంటి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అక్రమాలు జరిగాయని చెప్పేసి దీనిలో చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా చాలా కీలకమైన విషయం ఏం చెప్తారంటే, ద రిపోర్ట్ అండర్స్కోర్స్ దట్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటెండెడ్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఇది లైఫ్ లైన్ అని చెప్పేసి, తెలంగాణకి ఇది జీవధార అని చెప్పేసి ఏదైతే చేశారో, కానీ అది చివరికి అంతిమంగా ఏమైంది అంటే, బికేమ్ ఏ కొలాసల్ వేస్ట్ ఆఫ్ మనీ డ్యూ టు ప్రొఫౌండ్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్. అంటే ఇది కుమ్మక్కుతో కూడినటువంటి రాష్ట్ర ధనాన్ని ఖాళీ చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ప్రాజెక్ట్ గా, ఒక ఫెయిల్యూర్ గవర్నెన్స్ గా అండ్ పరిపాలన మొత్తం వైఫల్యంగా ఇది చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటారు, ప్లానింగ్, టెక్నికల్ ఓవర్సైట్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ డ్రైవెన్ బై ద ఇండివిజువల్ డిసిజన్స్. అంటే ఇండివిజువల్ డిసిజన్స్ అంటే ముఖ్యమంత్రి ఒక్కరే చేశారు. అండ్ అన్డ్యూ ఫేవర్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్షిప్ ఇంకా చాలా నేను బుల్లెట్ పాయింట్స్ ఒక్క నిమిషంలో నేను చదివేస్తాను. ఒకటే నిమిషంలో గోవర్ధన్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకటే 1 minute. నో ప్రాపర్ ప్లానింగ్ అండ్ రాంగ్ ఎస్టిమేట్స్, ఇల్లీగల్ అప్రూవల్స్. అంటే ప్లానింగ్ లేదు, రాంగ్ అప్రూవల్స్, ఇల్లీగల్ ఎస్టిమేట్స్. కాంట్రాక్టర్స్ అవార్డెడ్ ఇల్లీగల్. అంటే కాంట్రాక్టర్స్ కి ఇల్లీగల్ గా ప్రాజెక్టులు లంసప్ ఇచ్చేసారు. అంటే ప్రాజెక్ట్ యొక్క నిశిత పరిశీలన లేకుండా. రివైజ్డ్ ఎస్టిమేట్స్ మ్యాలీసియస్ అండ్ అన్డ్యూ ఫేవర్ టు ద ఏజెన్సీస్. ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఎస్టిమేట్స్ రివైజ్ చేసి వాళ్ళకి విపరీతమైనటువంటి లాభాలు కలిగించారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం గ్యారంటీడ్ కొల్యూజివ్లీ. అంటే టైం కూడా చాలా ఎక్స్టెన్స్ చేశారు.
డిజైన్స్ ఫండమెంటల్లీ డిఫెక్టివ్. ఏవైతే డిజైన్ లోపల ఉన్నటువంటి నిర్మాణం పునాది నుంచి ఏదైతుందో ఎంటైర్లీ అది మొత్తం రాంగ్, డిఫెక్టివ్. బ్యారేజెస్ అన్నిటిని డ్యామ్ గా మార్చి పడేశారు. పూర్ క్వాలిటీ కంట్రోల్, డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్. అంటే క్వాలిటీ కంట్రోల్ లేదు, డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్. నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఆపరేషన్ లేదు, మెయింటెనెన్స్ లేదు. నో మాన్యువల్స్ అంటే దాని అది ఎలా అమలు చేయాలనేది లేదు. నో అగ్రిమెంట్స్, ఇల్లీగల్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అండ్ బ్యాంక్ గ్యారంటీస్ రిలీజెస్. అంటే అది పూర్తి కంప్లీట్ ప్రాజెక్ట్ కాకముందే కంప్లీట్ అయిందని సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో మొత్తం బ్యాంక్ గ్యారంటీస్ అన్ని కూడా అంటే డిఫెక్టివ్ లయబిలిటీ లేకుండా బ్యాంక్ గ్యారంటీస్ మొత్తం వాళ్ళది రిలీజ్ చేసేసారు. ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ అండ్ హెవీ ఏవైతే బ్యాంక్ బారోయింగ్స్ ఉన్నాయో అడ్డు అదుపు లేకుండా ఈ కేఐపిసి ప్రాజెక్ట్ కార్పొరేషన్ పేరిట అది తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ కూడా ఇలా ప్రభుత్వం 1,00,000 కోట్లు కట్టాలండి. ప్రభుత్వం 1,00,000 కోట్లు కట్టాలి ఈ రోజు నుంచి. రైట్ గోవర్ధన్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన్యం కోటేశ్వరరావు గారు, మనం ఈరోజు చూస్తే కనుక సీఎం రేవంత్ రెడ్డి గడిచిన 48 గంటల్లో వర్షపాతం నమోదైన నేపథ్యంలో 63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి, వాస్తవానికి మనం చూసాం ఉమ్మడి మెదక్ కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, దంచి కొట్టిన వరదకి మాత్రం బబ్బోలెత్తే జనం. ఒక భయానక వాతావరణం కూడా నెలకొంది. కార్లు కొట్టుకుపోయాయి, అదేవిధంగా చెర్లకు కుంటలకు గండ్లు పడ్డాయి. ఇక ప్రాజెక్టులకు గండ్లు పడతాయనే భయాందోళన అన్నారు. ఎక్కడెక్కడ ఇండ్లకి వెళ్ళి బయటకు కూడా రావద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే నేపథ్యంలో ఈరోజు కొంత అంటే తెలంగాణ తెలుగు భాషలో కొంత గెరివిచ్చినప్పటికీ వర్షం, కానీ సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలాగా తాను వెళ్ళడం జరిగింది. ఇది నేపథ్యంలో కొంత అనుకూలించలేదు. దానికి అతను ఏదైతే ఆ జిల్లాలో కూడా ఆగలేదు. ఇక ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు వాళ్ళు మాట్లాడాలి కాబట్టి నేరుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వెళ్ళాడు. తాను పూజలు పునస్కారాలు చేసి గోదావరి తల్లికి హారతులు కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. కానీ అక్కడే ఒక మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే 3 ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టు చూడండి, కమిటీ అంటే నిపుణుల కమిటీ మేరకు కట్టినది ఇలా ఉంటుంది. ఇది ఎంత సస్యశ్యామలంగా ఉంది, ఇంత కాదు, దీని ఎత్తిపోసినా కానీ దీనికి ఏం కాదు. అలాంటి కట్టడాలు అప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు కట్టిన కట్టడాలు చూస్తే దీనికి మేడిగడ్డ ప్రాజెక్టులకు పొంతన లేదు. అది ఒక నిరుపయోగంగా కట్టారు. డబ్బులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే అవి అనేది తను అంటున్న మాట. ఇదంతా కూడా దీనికి సంబంధించి రాబోయే 30వ తారీఖు అసెంబ్లీ సెషన్ లోపల మాత్రం ఖచ్చితంగా ప్రజలకు తెలియపరచాం, దాన్ని ఆ అసెంబ్లీలో తేల్చుకుంటాం అంటున్నాను. అంటే ఎలా చూడొచ్చు, మొత్తం మీద ఇప్పటి వరకు దాన్ని ఆపలేదు. వాటర్ ఎందుకు ఆపలేదని మీడియా మిత్రులు అడిగినప్పటికి కూడా ఆపితే కనుక ఈ 3 ప్రాజెక్టులు కొట్టుకపోతే ఊళ్ళకులు కూడా కొట్టుకపోయేటివి, నామరూపాలు లేకుండా కొట్టుకపోయేటివి, చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేది. అందుకని మేము అక్కడ కూడా వాటర్ని ఆపలేదు, పంటలు కూడా శుభావిషంగానే పండాయి అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు రాబోయే రోజులు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ లేదా ఖర్చుతోటి నిర్మించినటువంటి ప్రాజెక్టుని చాలా తక్కువ కాలంలో పూర్తి చేయడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. ఇంత తక్కువ సమయంలో మరి నాకు తెలిసినంత వరకు చైనాలో ప్రాజెక్టులు చాలా వేగంగా నిర్మిస్తారు. అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వరకు అంటే నాణ్యత సంబంధించి లేదా డిజైన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్టు మనం ఇక్కడ వినలేదు. కానీ కాళేశ్వరం విషయంలో దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక తను అధికారంలో తర్వాత మళ్ళీ అధికారానికి వస్తానో రానో ఈ లోపలే మొత్తం పూర్తి చేయాలనేటువంటి ఒక ప్రచార యావలో పడి అన్ని రకాలుగా కూడా దాన్ని ఉల్లంఘించినట్టుగా లేదా అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చినట్టుగా కమిషన్ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలు చెప్తున్నాయి. అందులో మొత్తం పూర్తి నివేదికని అందుబాటులోకి తీసుకొస్తే ఇంకా ఏం చెప్పారు ఏమిటనేటువంటిది మనం ఇంకా చూడాల్సి ఉంది. దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి డిజైనింగ్,
రెండోది ఆ డిజైన్ ప్రకారం నిర్మాణం జరిగిందా లేదా, ఏదైనా డీవియేషన్స్ ఉన్నాయా అనేటువంటిది ఒకటి. రెండోది ఆ చేసినటువంటిది కూడా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు దీనిలో మనకి కనిపిస్తున్నాయి. అందువలన ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ప్రాథమికంగా కొన్ని విషయాలు చెప్పారు తప్ప ఉందా? పూర్తిగా ఇప్పుడు ఈ నివేదిక, ఎందుకంటే ఈ నివేదికలో కూడా అనేక అంశాలని పొందుపరిచారు కనుక ఆ, వాటన్నిటిని చూసిన తర్వాత అంతిమంగా చెప్పాల్సింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఒకవేళ వాళ్ళల్లో కూడా అథారిటీలో కూడా ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండేట్లయితే అంతర్జాతీయ నిపుణుల పరిశీలనకు దాన్ని పంపాల్సినటువంటి, అంటే వాళ్ళని రప్పించి చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందుకని ఇది డెఫినెట్ గా ప్రాథమికంగా చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే నీళ్లు కనుక నింపేట్లయితే మిగిలినటువంటి 2 బ్యారేజీలకు కూడా ముప్పు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు కనుక ఇది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా దీని మీద వివాదం, కొంతమంది నిపుణులు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వెలువడవచ్చు. ఎందుకంటే నివేదిక వెల్లడించిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఉంటుంది కనుక వాటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత మరి నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తారు అనేటువంటిది ఒకటి. రెండోది దీనిలో ఇంకొక అంశం సాంకేతిక పరమైనటువంటి అంశాలతో పాటు అవినీతి సంబంధించినటువంటి మొదటి ముఖ్యమైనటువంటి అంశం కూడా ఉంది. అందుకని ఈ సాంకేతిక పరమైనటువంటి అంశాలని, లోపాలని ఏ విధంగా వాళ్ళు సరిదిద్దితే పనికొస్తుందా, పనికొస్తే మళ్ళా ఇంత ఖర్చు అవుతుందా, ఇంత ఖర్చు అయినప్పుడు మళ్ళా కొత్త సమస్య మళ్ళా మొదటికి వస్తుంది. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి ఉన్నటువంటి విమర్శలు ఏమిటంటే లిఫ్ట్ అనగానే అది దేవాదులైనా లేకపోతే ఇప్పుడు ఇక్కడ అయినా కానీ లిఫ్ట్ అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది గిట్టుబాటు కానటువంటి వ్యవహారం. పెద్ద మొత్తంలో విద్యుత్తు ఖర్చు అవుతుంది. ఆ విద్యుత్ ఖర్చునంతటినీ కూడా లబ్ధిదారులుగా ఉన్నటువంటి రైతుల నుంచి కావచ్చు, లేదా తాగునీటికి లేదా పరిశ్రమలకి వినియోగించేదానికి కనుక అయ్యేట్లయితే వాటి నుంచి వసూలు చేయడం కూడా వాటికి తలకు మించినటువంటి భారం అవుతుంది అనేటువంటిది గతంలోనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అందుకని ఒకవేళ మళ్ళా ఇంకా కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి రిపేర్ చేస్తే దీని నిర్వహణ ఖర్చులకు సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ. అదంతా కూడా మొత్తం రాష్ట్రం అంతా భరించాల్సినటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేయడం అంటే రాష్ట్ర ప్రజలందరూ భరించాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల అనేకమైనటువంటి ఆచరణాత్మకమైన సమస్యలు కూడా దీనిలో ఇప్పుడున్నాయి కనుక మరి దీన్ని ఎక్కువ కాలం పొడిగించకుండా నివేదిక వచ్చింది. ఆ నివేదిక తర్వాత ఇప్పుడు నిపుణుల అభిప్రాయాలు కూడా ఫైనల్ గా తీసుకొని ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి అగత్యం ఉన్నది. ఎక్కువ కాలం కొనసాగించేట్లయితే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తాయి. ఎందుకు అంటే దాన్ని చూపించి బీఆర్ఎస్ ని రాజకీయంగా ఎండగట్టడానికి దాన్ని ఒక సాధనంగా చేసుకున్నారు తప్ప ఒక పరిష్కారం చూపలేకపోయిందనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా వెలువరించేటువంటి అవకాశం ఉంది. అందుకని సాధ్యమైనంత త్వరగా ఏం చేస్తారు, అవినీతి అక్రమాల మీద ఏం చేస్తారు, లేదా సాంకేతిక పరమైనటువంటి లోపాలని సరిదిద్దడానికి అవి పనికొస్తాయా, అసలు మొత్తంగానే డిజైన్ లోపం ఉందా, రిపేర్ చేసినా పనికిరాదా, ఇలాంటివన్నీ కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్ అండి. మనతో పాటు కూడా మెట్టు సాయి కుమార్ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు, బచ్చు శ్రీనివాస్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందు ఏదైతే తెలంగాణలో జీవనాడిగా ఉన్నటువంటి కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ జీవనాడి ఏదైతే మూడుకు సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులే అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా అని చెప్తున్నారు. మెట్టు సాయి కుమార్ గారు. సార్ చెప్పండి. సాయి కుమార్ గారు, ఈరోజు మనం చూసినాం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద సుడిగాలి పర్యటన లాగా మొత్తం మీద చుట్టి వచ్చారు. కానీ ఈ నేపథ్యంలోనే ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉండి దానికి గంగమ్మ తల్లికి హారతులు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే 3 బ్యారేజీల పైన కూడా తను మాట్లాడిన
ఏదైతే తెలంగాణకు జీవనాడి అని గత ప్రభుత్వం అనుకున్న నేపథ్యం ఉందో మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే, ఒక్క నీరు చుక్క కూడా ఆపడానికి అవకాశం లేదని ఆ నేటి ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ నీళ్లు ఆపేటట్టు ఆపే ఉంటే మాత్రం ఊళ్ళు మొత్తం మునిగిపోయేటి, ఊళ్ళు కొట్టుకపోయేటి అని చెప్పారు. అంటే ఈ ప్రాజెక్టులు ఇంత ఖర్చు సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినవన్నీ కూడా బూడిదలో పన్నీర్ అయినట్టేనా? దాని పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏదైనా తెలంగాణ అసెంబ్లీలో తేల్చుకుంటామని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏంటి పరిస్థితులు ఎలా ఉండబోతుంది? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏ విధంగా ఉందంటే నిర్మాణాలు, పెద్ద కట్టడాలు, పెద్ద ఇంజనీరు, పెద్ద వ్యవస్థ ఉంటే ఒక కుక్క తోక తాకి కూలిపోతే ఏ విధంగా బాధ ఉందో ఆ విధంగా బాధ ఉంది. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా, ఎంత మాట్లాడినా, మేడారం కానీ, మన అన్నారం కానీ, సుందిల్ల కానీ, ఈ వ్యవహారాలు మనం చూసినప్పుడు గతంలో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, అదేవిధంగా మన శ్రీపాద ఎల్లంపల్లి కానీ, కడెం కానీ, అదేవిధంగా మన కల్లకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, అంటే ఈ నిర్మాణాలకు ఎలాంటి లోపం లేకుండా ముందుకున్నప్పుడు కొత్త కట్టే నిర్మాణం ఎందుకు కూలిపోతున్నాయి? మన నిర్మాణానికి సంబంధించిన అప్పుడు వ్యవహారం ఏంది, ఇప్పుడు అధునాధునికమైన సాంకేతిక విభాగం ఉన్న సమయంలో కూడా ఇలాంటి లోపభూషమైన నిర్మాణాలు అయితే మనం ఎవరు చెప్పుకోవాలి? ఎవరి కోసం మనం వింటారు చెప్పండి? ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే, పూర్తి లోపభూయిష్టంగా నిర్మాణాలు చేయడం వల్ల ఈ విధమైనటువంటి భారీ నష్ట వ్యవహారాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మీరు చూడొచ్చు, గత 10-15 ఏళ్ల కింద మనం అక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలంలో వరద ఎంత భారీ ఉధృతంగా వచ్చినటువంటి వర్షాలకు కూడా తట్టుకొని నిర్మాణ చరిత్ర మధ్య ఉంది. కానీ ఈ చిన్నపాటి వర్షాలకు, ఒక 2 రోజులు వచ్చిన వర్షాలకు ఈ విధమైనటువంటి నష్టం జరిగి ఉంటే ఎందుకు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎంత వరకు గత నిర్మాణాలు, సాంకేతిక వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూడొచ్చు. ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ నిందలేస్తున్నది. నిజం మాట్లాడితే నిందలు కానే కాదు, నిజం మాట్లాడితే నిందలు కానే కాదు. మనం చేసిన వ్యవహారం మన కళ్ళ ముందు కనబడతా ఉంది. అపర భగీరథుడు అని చెప్పుకోవాలనుకున్నటువంటి కొంతమంది నాయకులు వారి యొక్క సామర్థ్య వ్యవహారాలకి పక్కన పెట్టి, నేను చెప్పిందే కరెక్ట్, ఇదే కరెక్ట్ చేయాలి, ఈ విధంగా చేస్తేనే బాగుంటుందని చెప్పి వాళ్ళు చేయడము, వారి ఒక చెప్పొద్దుగా సాంకేతిక విధానాన్ని కూడా ఉపయోగించకుండా కావాలని మేము చెప్పినట్టే చేయాలి, చేస్తే మాకు ఈ విధంగా వ్యవహారం ఉంటుందని చెప్పి అధికారులను కానీ, నిపుణులను కానీ ఇబ్బంది పెట్టిన వ్యవహారాలు గతంలో చాలాసార్లు చూసాం గత 10 ఏళ్లలో. ఇప్పుడు అది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇబ్బందికైన వ్యవహారాన్ని మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తారు, ఏమని వ్యవహారం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వీరికి ఉండొచ్చు, సోషల్ మీడియా ఉండొచ్చు, కానీ నిజం నిప్పు లాంటిది, అది ఎక్కడ దాగదు, దాచినా కూడా దాగదు, దాస్తే కూడా చేతులు కాలి మసిపోతాం. వ్యవహారాలు గత 10 ఏళ్లలో మన రాష్ట్ర యొక్క అప్పుల బాధల్లో, అప్పుల వ్యవహారాల్లో నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది, ఆ నిర్మాణాలు ఎంత ప్రజలకు ఉపయోగపడ్డాయి అది తెలుసుకుందాం మనం. ఈ రోజు పోయిన తర్వాత చూడొచ్చు, ఎక్కడెక్కడైతే నిర్మాణాలు చేపట్టిరో అవన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని. అది నిజమా కాదు చెప్పండి మీరే. ఒక తెలంగాణ పౌరునిగా మేము అడుగుతా ఉన్నారు, తెలంగాణ ఒక నిజమైన వ్యవస్థను మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైన లోపభూయిష్టం లేకపోతే ఎందుకు ఇంత భారీ వ్యవస్థలో నష్టం జరిగింది? ఎందుకు చిన్నపాటి వర్షానికి, చిన్నపాటి వరద నీరుకే ఇంత వ్యవహారం అయింది? ఇందులో తప్పే వరది అని బాహాటంగా చెప్పే ధైర్యము బీఆర్ఎస్ నాయకులకు ఉందా? గత 10 ఏళ్లలో మీరు చేసే తప్పు కాదా? ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విషయాలు చెప్పినా నిజము నిప్పు లాంటిది, తాగదు, దాచలేము. ఈ వ్యవహారాన్ని ఒప్పుకో ధైర్యం ఉందా కేసీఆర్ గారికి? అప్పుడు ఆర్థిక మంత్రి మన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి? నిర్మాణం చేసిన వ్యవస్థలో కూడా ఎవరికి ఏ విధంగా చేయాలి, మేమే భగీరథులము, మేమే వ్యవసాయం చేసేదని చెప్పి మీకు నచ్చినట్టు చేసి మీ కాంట్రాక్ట్ వ్యవస్థను మీ వారికి చేసుకుంటా ఎంత బాధ నష్టం జరుగుతుందో మీకు కనబడతా ఉంది. ఈ వ్యవహారాన్ని మీరు మర్చిపోతే చరిత్ర మిమ్మల్ని గుర్తించదు. కాబట్టి అసెంబ్లీ సాక్షిగా తేల్చుకుందాం అన్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రధానికం ఆయనకు అండగా, నీడగా, తోడుగా ఉంటుంది. ఎవరిని మాట్లాడినా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు బాధ్యతగా ఇందులో దోషులుగా బయటపడతారు. దోషులు ఉన్న వ్యవహారంలో వీరు ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా, ఎన్ని తిరిగే మాట్లాడినా, ఎన్ని కల్పన మాట్లాడినా తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని నమ్మదు. ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి, ఆ నిర్మాణాలకు ఎందుకు ఇంతవరకు చెక్కు చెదరు లేవు?
ఈ నిర్మాణాలకు అప్పుడున్న సాంకేతిక వ్యవస్థ ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది, అది మీరు ఏమైనా గుర్తించగలుగుతున్నారా? కాదు. మేము చెప్పిందే చట్టం, మేము చేసిందే న్యాయం అని చెప్పి అప్పుడు పగలబాలకి కాకమ్మ కబుర్లు చెప్పేసి కుక్క తోక తాకితే కూలిపోయే నిర్మాణాలు నిర్మించి తెలంగాణ ప్రజానికాన్ని నట్టేట ముంచింది మీరు కాదా? మాట్లాడే ప్రతి వాడు నిజం మాట్లాడితే వారు నొక్కడం గత 10 ఏళ్లలో ఇలాంటి వ్యవహారం చేసేందుకు తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు భవిష్యత్తుగా క్షమాపణ చెప్పాల్సిందే. రైట్. శ్రీనివాస్ గారు, సార్ చెప్పండి. శ్రీనివాస్ గారు, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద ఏదైతే వర్షాలు పడ్డ నేపథ్యంలో బ్యారేజీలు కావచ్చు, లేదంటే కుంటలు, వాగులు, వంకలు పొంగిపోలాయి, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి దాని మీద పర్యటన నేపథ్యంలో ఈరోజు వీరు ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కాళేశ్వరంకు సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు, ఎందుకంటే రూపురేఖలు ఎలా ఉన్నా కానీ మొత్తం మీద మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతికంగా కట్టడం వల్లే రిపేరు చేసే పరిస్థితి లేదంటున్నారు అన్ని నేపథ్యంలో చెప్పారు. NDSA అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా దీన్ని వివరించారు. ఆ నేపథ్యంలో దీని మీద నీరు ఆపలేకపోయాము, అవసరం ఉంటే నీరు ఆపితే కనుక ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకపోయేటి, ప్రాణ నష్టం జరిగేది. అలాంటి పరిస్థితులలో ఇది కావాలనే చేశారు. వజ్రాలు కూడా అన్నారు, ఏంటంటే ఒకరు మైసూరు వజ్రం కావచ్చు, ఒకరు కోహినూరు వజ్రం కావచ్చు, ఇలాంటి వజ్రాలతోటే ముడిపెట్టారు హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని. ఈ నేపథ్యంలోనే వారిని అంతా కూడా ఇప్పుడు రాబోయే రోజులు అంటే మరో 2 రోజులలో 30వ తారీఖు జరిగే అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ ప్రజలకు ఏ విధంగా వారు చెప్తారు సమాధానం చూస్తామనే విధంగా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు దానిపైన? శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినబడుతుందా? శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నా వాయిస్ వినబడ్డదా? ఇప్పుడు వినిపిస్తుంది. జూమ్ కట్ అయింది, డిస్కనెక్ట్ అయింది. యాస్. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటన నేపథ్యంలోనే మేడారం ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు ఒకే రకమైన కట్టడాల వల్ల ఈ రిపేరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదంతా కూడా నీళ్లు నిలిపితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రాణ నష్టం జరిగేది, ఊళ్ళకూళ్ళు కొట్టుకపోయేటి. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో 2 రోజుల్లో 30వ తారీఖు అసెంబ్లీ సెషన్స్ పెట్టి దాంట్లోనే తెలంగాణ ప్రజలకు తెలిసేలా ఖచ్చితంగా అడుగుతాం, నివేదిక రూపంలో ఇచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా అడుగుతాం, సమాధానం చెప్తారా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా మాజీ సీఎం ఏదైతే కేసీఆర్ గారు అంటున్నారు, దాని పరిస్థితి ఏంది, ఎలా చూడొచ్చు? డెఫినెట్గా దీన్ని స్వాగతిస్తున్నాం. మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. దీన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వం 1 సంవత్సరంన్నర పాటు ఒక ప్రాజెక్టు మీద జస్టిస్, ఒక రిటైర్డ్ జస్టిస్ పేరిట ఒక కమిషన్ వేసి దాన్ని తనకు అనుకూలంగా ఒక 60 పేజీలు రాసుకొని ప్రజల ముందు అంటే విలేకరుల సమావేశంలో గడిచిన ప్రభుత్వాన్ని ఏ విధంగా తప్పుపట్టాలనే ఆలోచన ధోరణితోని ఆ రోజు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి సందర్భాన్ని కూడా రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టి అన్ని పబ్లిక్ డొమైన్లో నుంచి కూడా దాన్ని తీసివేయాలి, నిజంగా మీరేమి ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు కనుక తీసుకొనగలిగేటువంటి పరిస్థితి కనుక ఉంటే మీరు అసెంబ్లీలో చర్చిస్తామన్న విషయాన్ని బయటకు ఎందుకు రిలీజ్ చేసిండ్రు అనేటువంటిది ఒకటి. దీన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాలని మేము కూడా కోరుకుంటున్నాం. అసెంబ్లీలో చర్చించిన రోజు దానిపైన పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి మళ్ళొకసారి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వల్ల సాలీనా 284 టీఎంసీల గోదావరిలో మనకు వచ్చేటువంటి 964 టీఎంసీల వాటా 964 టీఎంసీలలో ఒక్క కాళేశ్వరం ద్వారా 264 టీఎంసీలు మనం వాడుకోవచ్చు. అట్లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ని జరిగినటువంటి 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తూ తెలంగాణ సమాజంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు నెరవేర్చకుండా ప్రతిదానికి పరిష్కారము, ప్రతిదానికి కాళేశ్వరం పాట పాడితే సరిపోతుంది. ఈరోజు కామారెడ్డి, ఆదిలాబాదు, మెదక్, నిజామాబాద్లో
విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి జనాలు కొట్టుకుపోతుంటే వాటి గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బలగాలను అవసరం ఉన్నంత కంటే ఎక్కువ స్థాయిలో మోహరింపజేయకుండా చర్యలు తీసుకోకుండా పాలన గాలికి వదిలేసి పాలకులేమో గాలిలో బీహార్కి వెళ్ళి బీహార్లో వాళ్ళ నాయకుడు మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు రోజు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనేనా, ఒక్క 2 పిల్లర్లేనా? ఒక్క 2 పిల్లర్లు నిజంగా కనుక ఒక 2 పిల్లర్లు కనుక ఏ విధమైనటువంటి ఒకవేళ వాడు దెబ్బతింటే వాటిని రిపేర్ చేసి వాడుకలోనికి తెచ్చుకోవాలి. వాడుకలోకి తెస్తే అది బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఈ రోజు వరకు అనేక సందర్భాలలో ఘోష్ కమిషన్ గారికి కానీ లేకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కానీ సిడబ్ల్యూసి చెప్పిన విధంగా వ్యాన్ ప్యాక్ చెప్పిన విధంగా తమ్మిడిహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదని తీసుకొచ్చి హైదరాబాద్కి మంచినీరు ఇండస్ట్రియల్ కోసము 13 జిల్లాలలో 850 కిలోమీటర్ల మేర నీటిని తీసుకెళ్లి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతోని కాళేశ్వర నిర్మాణం చేపట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తే అది కుంగిన విషయాన్ని పదే రోజు మాట్లాడి ప్రజలలో అది తప్ప వేరేదా చర్చ లేకుండా ముఖ్యమంత్రి గారు వరద రాజకీయం చేస్తూ బురద రాజకీయం చేస్తున్నారని చెప్పి నా అభిప్రాయం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు అసెంబ్లీలో చర్చ పెట్టాలనుకుంటే పెట్టండి. దానికి చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమని గతంలో అనేక సందర్భాలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఆ చర్చలో పాల్గొనడానికి ఆ చర్చ మీరు మైక్ కట్ చేయకుండా ప్రజలందరూ వినే విధంగా దీనిపైన చర్చ జరపాలని మేము మళ్ళొకసారి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఈ జరిగినటువంటి ఏదైతే కుంగిపోయిన పిల్లర్లు 2 పిల్లర్లు 84 పిల్లర్లలో 2 కుంగిపోతే వాటి గురించే పదే మాట్లాడుతూ ఇవాళ 20 రిజర్వాయర్లలో అన్ని రిజర్వాయర్లలో కూడా నీళ్లు వచ్చినాయి కదా. కాళేశ్వరంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి రిజర్వాయర్లో రేపు పొద్దున అవన్నీ పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిజంగా కనుక కాళేశ్వరం ఏ విధంగా తోడ్పాటు జరగలేదు, కాళేశ్వరం నీరు ఉపయోగపడలేదు అంటే 2014లో ప్యాడీ ప్రొడక్షన్ ఎంత, 2025లో ప్యాడీ ప్రొడక్షన్ ఎంత, దీన్ని బేరీజ్ వేసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నీటి ప్రాజెక్టుల పట్ల గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఎంతవరకు చేసిండ్రు అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోకుండా స్వయాన ముఖ్యమంత్రి గారు గాలిలో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేయాల్సిందే. శ్రీనివాస్ గారు ఏదైతే గత ప్రభుత్వాలకు కట్టినటువంటి శ్రీపాద ఎల్లపల్లి కావచ్చు, శ్రీశైలం డ్యామ్ కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ కావచ్చు, కడెం ప్రాజెక్టు అంటే కడెం ప్రాజెక్టు కూడా మీ అంటే అప్పటి గవర్నమెంట్ హయాంలో అంత భారీ వర్షాలు వచ్చినా కానీ పైనుంచే ఎత్తిపోసే అంత అయినా కానీ కడెం ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. ఎందుకంటే గేట్లన్నీ మరమ్మతులు నోచుకోలేకపోయినా కానీ దాన్ని పట్టించుకునే పాపాన పోలేకపోయినా కానీ అది తెగిపోలేదు. కానీ ఇక్కడ చేస్తే గత 2017-16లో మొదలుపెట్టి 2019-20 వరకు క్లోజ్ చేసినప్పటికీ ఈ గడిచిన సంవత్సరాలు 5 సంవత్సరాల్లో క్లోజ్ చేసినప్పటికీ మాత్రం ఇక్కడ మేడిగడ్డలో కుంగిపోయాయి, అన్నారంలో బొంగలు పడ్డాయి. ఇదే నేపథ్యంలోనే ప్రజాధనం అంతా లక్షల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం పూర్తిగా నా వాయిస్ మొత్తం విన్న తర్వాత ఇవ్వరండి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇదే నేపథ్యంలో ఒక్క నిమిషం ఇదే నేపథ్యంలో గడిచిన అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజలకు మమేకమై వెళ్తున్న నేపథ్యంలో 20 నెలలు గడిచినా కానీ 2 సంవత్సరాల పర్యాయంలో పంటలు మాత్రం సేమ్ యథావిధిగా పండాయి. కానీ ఒక్క చుక్క నీరు కూడా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి లేదు, సుందిల అన్నారం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయలేదు. అయినా ఇన్ని పంటలు పండాయి. ఇది కారణం ఏంటి? దీనికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నివేదికతో వస్తున్నాం. అంటే మేము 80,000 బుక్కులు చదవలేదు, 80,000 బుక్కులు చదివిన పెద్ద మనిషిని అడుగుతున్నాం. దీని పరిస్థితి ఏంటిదని, వస్తారా రారా అంటున్నారు. అది పరిస్థితి. ఎందుకు రారు అంటున్నా నేను. వస్తారు ఖచ్చితంగా. దెర్ విల్ బి బీఆర్ఎస్ రిప్రజెంటేషన్. ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా
పూర్తి స్థాయిలో అసెంబ్లీ చర్చలలో మాట్లాడనీయకుండా ఈ ప్రభుత్వం కట్టడి చేసి మైకులు కట్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయిలో లేదు, బీఆర్ఎస్ కు సమాధానం ఇచ్చే స్థాయిలో లేదు. డిపిఆర్ లేకుండా మూసి సుందరీకరణ చేస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు మా గురించి మాట్లాడేంత స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చుకోలేక నిత్యం కాళేశ్వరం జపం చేస్తున్నారు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే కాళేశ్వరంలో వినండి ఒక్క నిమిషం, కాళేశ్వరంలో సుందిల్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకోకపోవచ్చు కానీ 20 ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో ప్రతి రిజర్వాయర్ కూడా ఈ రోజు ఉపయోగపడుతుంది. ప్రతి రిజర్వాయర్ నుంచి అటు మెదక్ గాని, సిద్దిపేట గాని, సిరిసిల్ల గాని, కరీంనగర్ లో గాని ఎక్కడికైనా కూడా బ్యారేజీలు ఏర్పాటైనటువంటి ఏదైతే బ్యారేజ్లలో నీరు ఈ రోజు నిల్వ అయిందో ఆ బ్యారేజీల ద్వారా పంట పొలాలకు పారుతున్న మాట నిజమా కాదా? మీరు ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకోవచ్చు. లిఫ్ట్ చేయకపోవచ్చు, రిజర్వాయర్లలో మాత్రం నీటి నిల్వ ఉన్నది వాస్తవమా కాదా? 94,000 కోట్ల రూపాయలు బూడిదల వచ్చిన పన్నీరే అయితే మొన్న యాదాద్రి భువనగిరిలో ఏ ఉద్దేశంతోని, అదే ఇక్కడ ప్రాజెక్ట్ పేరు నాకు గుర్తొస్తలేదు, అక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ కి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసింది. దానికి దేంట్ల నుంచి నీళ్లు తీసుకొస్తారు? యాదాద్రిలో ఏర్పాటు చేయబోయేటువంటి రిజర్వాయర్ కి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు? ఒక చిన్న మాట, నిజంగానే ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఏ ప్రాజెక్టు కూలిపోలే. నిన్న మొన్న ఎన్నో బ్రిడ్జిలు కూలిపోయినాయి, గుజరాత్ లో బ్రిడ్జ్ కూలిపోయింది. ఇంతెందుకు అట్టహాసంగా మొదలుపెట్టినటువంటి SLBCల 10 మందికి 2-3 బయటకు తీసుకొచ్చి 6 ఇంకా లోపలనే ఉండిపోయినరు. మరి మీరెందుకు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కూలిపోయింది? మీ సుంకిశాల టనల్ ఎందుకు, సుంకిశాల రిటైనింగ్ వాల్ ఎందుకు కూలిపోయింది? దాని పట్ల ఏ రోజు మాట్లాడలే, దాని పట్ల ఏ రోజు NDSA రాలే, దాని పట్ల ఎందుకు ప్రభుత్వం ఈ రోజు వరకు మాట్లాడతలేదు? మీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే మేడిగడ్డను తక్షణమే పోయిన 2 కుంగిన పిల్లర్లను రిపేర్ చేసుకొని అక్కడ వాటర్ ఏదైతే కిందికి గోదావరిలో వచ్చేటువంటి నీళ్లు లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి మరింత సేద్యం చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అది కిందికి వదిలి వాళ్ళ గురువు గారికి మరి గురుదక్షిణ చెల్లిస్తుండా, లేకపోతే సముద్రం పాలు కావాలని చేస్తుండా? ఈ 20 నెలలు కాళేశ్వరం జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ రోజు వరకు మాట్లాడుతున్నాము. ఓ రోజు కోర్టుల, ఓ రోజు అసెంబ్లీ అని, ఓ రోజు పిలిచి ఇంజనీర్లని, లేకపోతే ఏడాదిన్నర దాన్ని కాలం గడిపేసింది. నేను అనుకోవడం ఇంకా 3 సంవత్సరాలను కూడా ఈ కాళేశ్వరం జపం, ఈ కాళేశ్వరం పాట ఈ ప్రభుత్వం వాడుతూనే ఉంటుందని నేనైతే భావిస్తున్నా. రైట్. గోవర్ధన్ గారు కంటిన్యూ. మిత్రులు కొన్ని విషయాలు చెప్పారు. శ్రీనివాస్ గారు గురించి అంటే కమిషన్ ఎంత లోతుగా పరిశీలిస్తుందంటే, the reason that there is not availability of water at Tummudihetti, the construction of barrage is shifted from Tummudihetti to Medigadda does not appear to be sincere and honest. అంటే తుమ్మిడిహెట్టిలో నీళ్లు లేవు, అవి మేడిగడ్డకు తరలించారు అనేటటువంటి దాంట్లో చంద్రశేఖరరావు ప్రభుత్వానికి, చంద్రశేఖరరావు గారికి నిజాయితీ లేదు, సిన్సియారిటీ లేదు అనేటటువంటి విషయాన్ని బోల్డ్ అక్షరాలతో రాస్తుందండి. ఇంకా చాలా కీలకమైన, ఇందాక మిత్రుడు అక్కడ నీళ్లు లేవని చెప్పేసి అంటున్నారు. ద అలెజెడ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎట్ తుమ్మిడిహెట్టి ఇస్ నాట్ ద కరెక్ట్. అంటే నీళ్లు తుమ్మిడిహెట్టి దగ్గర ఏవైతే లేవని చెప్పేసి అంటున్నారో అది కరెక్ట్ కాదు. రెండవది, అండ్ నాట్ జెన్యున్ రీజన్, అది వాస్తవ విషయం కాదు, హేతుబద్ధమైనటువంటి కారణం కాదు అని చెప్పి కమిషన్ చెప్తుంది. రెండవది ఇంకేం చెప్తుంది, ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద CWC ఆన్ హైడ్రాలజీ ఆఫ్ బోత్ ద ప్రాజెక్ట్స్ ఆర్ సిమిలర్. తుమ్మిడిహెట్టి దగ్గర ఎన్ని నీళ్ళు అయితే ఉన్నాయో మేడిగడ్డ దగ్గర కూడా అంతే నీళ్ళు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. రెండవది ఇంకా కీలకమైన విషయాలు ఏం మాట్లాడుతుందంటే, ద డిసిజన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఎట్ మేడిగడ్డ అండ్ ఆల్సో ఎట్ అన్నారం అండ్ సుందిల్లా ఈజ్ సోల్లీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మొత్తం కూడా చంద్రశేఖర్ రావు దానికి బాధ్యులు అని చెప్తుంది.
ఇంకా మరొక విషయం ఇంజనీర్స్ గురించి ఏం మాట్లాడుతుంది అంటే ఆన్ రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ కన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ద ఎక్స్పర్ట్ కమిటీ హ్యాడ్ ఎక్స్టెన్సివ్లీ స్టడీడ్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద బ్యారేజెస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఎట్ తుమ్మిడిహెట్టి అండ్ మేడిగడ్డ అన్నారు. మేడిగడ్డ తుమ్మిడిహెట్టి పైన లోతుగా స్టడీ చేసింది అలాంటి నివేదికను అండ్ కంక్లూడెడ్ దట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బ్యారేజ్ మేడిగడ్డ ఇస్ నాట్ అడ్వైజబుల్. ఎవరు 5 ఇంజనీర్ల కమిటీ ఏదైతే చెప్పిందో కంక్లూడెడ్ దట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బ్యారేజ్ ఆఫ్ మేడిగడ్డ ఇస్ నాట్ అడ్వైజబుల్. అది ఎంత మాత్రం అక్కడ కట్టకూడదని చెప్పేసింది. అండ్ ఆల్సో నాట్ ఎకనామికల్. అన్నారం మేడిగడ్డ సుందిల్లా అనేది ఎకనామికల్ కూడా కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ద ఎక్స్పర్ట్ కమిటీ రికమెండెడ్ టు కన్స్ట్రక్ట్ బ్యారేజ్ ఎట్ వేమనపల్లి. ఒకవేళ మీరు తుమ్మిడిహెట్టి కాడ కాకపోతే మీరు తుమ్మిడిహెట్టికి కొంత దిగన వేమనపల్లి దగ్గర కట్టండి తప్ప మేడిగడ్డ దగ్గర వద్దు అంటారు. ప్రాణహిత రివర్ ఇన్స్టెడ్ ఆఫ్ మేడిగడ్డ. రైట్. సాయి కుమార్ గారు, ఇంకొక విషయం నేను ఎన్డీఎస్ఏ నివేదిక అంటే ఇది ఎన్డీఎస్ఏ నివేదిక 365 పేజీలు అంటే ఆ పేజీలు మనకు జరిగే వరకు 3 గంటలు పడుతుంది. ఒకటే విషయం కింద అంటే ఈ బ్యారేజ్ రిపేర్ చేయొచ్చా లేదా అని చెప్పేసి ఇందాక మిత్రులు టిఆర్ఎస్ అది ఖచ్చితంగా అందరికి తెలిసిందే. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కావచ్చు, పిఎస్ ఘోషల్ గారు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, అది కట్టడానికి అనుకూలంగా లేదు. ఎందుకంటే గ్రౌండ్ పొల్యూషన్ కూడా లేదు అనేది. మీరు ఒకటే విషయం వినండి. 365వ పేజీలో ఏం మాట్లాడుతుందంటే ఎన్డీఎస్ఏ ద డీటెయిల్డ్ రిహాబిలిటేషన్ డిజైన్ ఇస్ నాట్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ అవర్ కమిటీ. ఈ ప్రాజెక్టును పునర్నిర్మాణం చేయడం అనేది మా చేతిలో లేదు. బేస్డ్ ఆన్ ద ఇన్ఫరెన్స్ డ్రాన్ ఫ్రమ్ ద series of investigation studies suitable rehabilitation plan must be designed and implemented. అంటే దీనికి సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ పునర్నిర్మాణం ఎలా చేయాలనేది దాని కొరకు దేశవ్యాప్తంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలంటున్నారు. కమిటీ ఐకార్ డిపార్ట్మెంట్ కన్సిడర్ యూటిలైజింగ్ సర్వీసెస్ ఆఫ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ డిపార్ట్మెంట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఇన్వెస్టిగేషన్ రిహాబిలిటేషన్ డిజైన్. అంటే రిహాబిలిటేషన్ కొరకు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కొరకు బెస్ట్ ఇన్స్టిట్యూషన్ తోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ లో సాయిల్ ఎక్స్పర్ట్స్ తోటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో మళ్ళొక కమిటీ వేయాలి అంటున్నారు. రైట్. గోవర్ధన్ గారు అక్కడ విషయం ఏంటంటే అక్కడ సాయిల్ అనేది నల్ల బంగారంతో కూడుకున్న అంటే అదే బొగ్గుతో కూడుకున్నది అనేది 100% అక్కడ మాకు అర్థమైంది. ఎందుకంటే గతంలో కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఆ ప్రాంత వాసిని కాబట్టి నాకు కొంచెం తెలుసు. ఎందుకంటే అక్కడ సాయిల్ టెస్ట్ చేసినప్పుడు కూడా నేను అక్కడ ఉన్నాను. సో ఒక్క నిమిషం సాయి కుమార్ గారు, తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మా 30వ తారీఖు అసెంబ్లీ సెషన్కి ఖచ్చితంగా కేసీఆర్ వస్తారు, ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా వస్తారు. ఖచ్చితంగా తాడోపేడో అంటే వేరే రకం కాదు, ఖచ్చితంగా మేము చిత్తశుద్ధితో మాత్రమే ఆ ప్రాజెక్టు కట్టాము. ఆ ప్రాజెక్టు వల్ల 22 లక్షల ఎకరాల పంట కూడా పండింది. 2 దోపసలు 3 పసలు. ఖచ్చితంగా కావాలని వాటర్ ఆపకుండా మామూలు అగుదోగతి పాలు చేస్తున్నారు, బదనాం చేస్తున్నారు తెలంగాణ ప్రజలలో అంటూ కూడా మాజీ మంత్రి గారు చెప్పడం జరిగింది ఇందాక కూడా. కావాలంటే ఏదైతే మొత్తం మీద 3 బ్యారేజీలకు సంబంధించి జీవద్వారం మొత్తం మీద మేడిగడ్డే అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా చూస్తారు? నేను బొత్స సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా కుంగిపోయింది అంటున్నారు. కానీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మేము బాంబు పెట్టి లేపినామంటారు. తెలుసా ఆ విషయం మీకు? బాంబులు పెట్టి పేల్చారు అని చెప్పి అన్నారు. అంటే నేను ఏమంటా అంటే మంచి అయితే మీ అకౌంట్లో, చెడు అయితే మా అకౌంట్లో వేసేటట్టు బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తన చూస్తుంటే చాలా చాలా అంటే అపహాస్యం వేస్తుంది. తినన్న మీరు విజ్ఞానవంతులు, గత 25 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు. మీరు ఇప్పుడున్నటువంటి అంటే 20 సంవత్సరాల కింద సెల్ ఫోన్ వాడే విధానం ఏ విధంగా ఉంది, ఇప్పుడు వాడుతున్నటువంటి సెల్ ఫోన్ ఏ విధంగా ఉంది, 1970లో కానీ 1985లో కానీ 2001లో కానీ ఏ విధంగా నిర్మాణాలు అయినాయి, కడెం కానివ్వండి, మన శ్రీపాద ఎల్లంపల్లి కానివ్వండి, అదేవిధంగా అన్ని విభాగాలు ఏ విభాగాలు చేసామో ఎప్పుడు కూడా ఎక్కడైనా కుంగినవా, ఎందుకు కుంగలేవు అని మేము అడుగుతున్నాం అంతే. మీరు అన్ని మాట్లాడారు, క్యూసెక్లు మాట్లాడారు, టీఎంసీలు మాట్లాడారు, ఈ విధంగా ఇది మాట్లాడారు. అసెంబ్లీకి వస్తాం, అసెంబ్లీకి కూడా కేసీఆర్ వచ్చినప్పుడు అంటే ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు ఆ వచ్చే
మూమెంట్ మీకు తెలుసా? ఆయన వస్తే ఆయన రాకపోతే మీరు ఎప్పుడు డిబేట్స్ రారా? అది చెప్పగలుగుతారా? ఎవ్వరు కూడా తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడు ముందుకొచ్చి చెప్పే ధైర్యం ఉండదు. అది అందరికి తెలిసిన విధానమే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కేవలం మేము నంబర్ 2 అని చెప్పుకోనికనే అసెంబ్లీకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడేసి మేమున్నామా అని మాట్లాడే వ్యక్తి వాళ్ళిద్దరు మాత్రమే అనుకుంటున్నారు. ఎవరు కూడా అంటే రాజకీయ పక్షంగా మాట్లాడుతున్నాము, తెలంగాణ పక్షంగా మాట్లాడుతున్నాము. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన 10 ఏళ్ళు, ప్రతిపక్షంగా ఇప్పుడు 18 నెలలు చెప్తున్నాము, 20 నెలల నుంచి. ఎప్పుడైనా కూడా 2 సార్లు మాత్రమే వచ్చి అసెంబ్లీకి వచ్చి 54 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు. కానీ ఒక్క న్యాయ పైసా కూడా తెలంగాణ ప్రజలకు ప్రతిపక్షంగా పాత్ర పోషించలేదని చెప్పి మీరు నమ్ముతారా లేదా అడుగుతున్నాము. మీరు శ్రీనివాస్ గారు, మీరు ఒక విజ్ఞానవంతులుగా మాట్లాడుతున్నారు, ఇంకా పెద్దవాళ్ళు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వరదలకు వచ్చిన కారణాలకు కేవలం ఇంట్లో కూర్చొని ముచ్చట చెప్పే నాయకత్వానికి ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ కూర్చొని పనిచేయడానికి మీకు తేడా కనబడుతుంది కదా. ఇంతకు 10 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ విధంగా చేశారా? చేయలేదు కదా. కానీ రేవంత్ రెడ్డి గారు అయిన మరుక్షణమే, ఒక్కటి రోజు ఆకుండా మరుక్షణమే వెళ్ళి ఏరియాల సర్వే చేసి ఏ విధంగా అవుతుంది అని ఇబ్బంది అని చెప్పి తెలుసుకొని అధికారులు ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో మన పెద్దపల్లి కానీ, కామారెడ్డి కానీ, మెదక్ కానీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా మనకు ప్రాణం జరగకూడదు. ఆస్తి నష్టం అయినా పర్లేదు, కానీ ప్రాణం జరగకూడదు. ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముందు మాట్లాడుకున్నాం. అదే గత ప్రభుత్వంలో కేవలం ముచ్చట్లు చెప్పేసి ఫోన్ వల్ల మాట్లాడేసి బతుకుతే అనదృష్టము, బతకపోతే అనదృష్టం అని చెప్పే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు నేను మీ కుటుంబ సభ్యుగా ఉన్నాను, మీకు తోడుగా ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు ఆశించే తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుంది. ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నందుకు, ప్రజాపాలన ఉన్నందుకు. కోటేశ్వరరావు గారు 30వ తారీఖు అసెంబ్లీ సెషన్ పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సంబంధించి కేసీఆర్ గారు వస్తారా రారా అనేది కొంత సందిగ్ధమే. కానీ హరీష్ రావు, కేటీఆర్ వగేరా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా వస్తారు ఖచ్చితంగా. ఈ ఏదైతే మొత్తం మీద రైతులకు సంబంధించినటువంటి కావచ్చు, రైతుల కోసం కొట్లాడతారు. కానీ దీన్ని చూస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఖచ్చితంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్తాం, ప్రజల డబ్బులను ఖచ్చితంగా వృధా చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఇవన్నీ తేలుతాయని చెప్తున్నారు. అంటే ఒకవేళ గట్టే రాబోయే రోజుల్లో 5 రోజులు సెషన్స్ నడిపి 5 రోజులలో ఖచ్చితంగా చేస్తే చర్యలు ఎలా తీసుకోబోతారో అసలు ఏం ఊహించగలుగుతారు? ఇప్పుడు రాజమౌళి గారు ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. డ్యాములో జరిగినటువంటి లోపాలని నిర్ధారించడానికి కమిషను అవన్నీ అదొక పార్ట్. డ్యామ్ పనికిరాదు అనేటువంటిది ఎక్కడ పూర్తిగా ఎవరు చెప్పలేదు, పనికిరాదు అని కానీ లేదా పూర్తిగా పనికొస్తుందని కానీ. ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం ఒక నిపుణుల కమిటీ వేసి దాని రిపేర్కి సంబంధించి నిపుణుల కమిటీని వేయమన్నారు. ఆ నిపుణుల కమిటీ వేయడానికి ఘోష్ కమిటీకి విచారణకి సంబంధం లేదు. ఎందుకని ఈ ప్రభుత్వం ఇంతకాలం ఆ కమిటీని నియమించకుండా? ఎందుకంటే దాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. జరిగినటువంటి దానిలో లోపాలని చూపించడం, లేకపోతే బాధ్యుల మీద కేసులు పెట్టడం, లేకపోతే ఇంకోటి ఆ విచారణ దానికి అది నడవాలి. ఎట్ ది సేమ్ టైం ఆ బ్యారేజీకి సంబంధించి లేదా మిగిలినటువంటి బ్యారేజీలకు సంబంధించి వచ్చేటువంటి సమస్యల గురించి ఒక నిపుణుల కమిటీని, ఇంతవరకు నిపుణుల కమిటీని మరి వేయలేదు కదా. ఆ నిపుణుల కమిటీ వేస్తే వాళ్ళు ఎంతకాలం, ఎంత సమయం తీసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు నివేదిక ఇస్తారు, తిరిగి దానికి వాళ్ళు ఏదన్నా నివారణ చర్యలు తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకుంటారు? అందుకని ఇంతకాలం అధికారానికి వచ్చిన వెంటనే చేయాల్సినటువంటి పని అది. సైమల్టేనియస్ గా కమిషన్ పనిచేయాలి, నిపుణుల కమిటీ చేయాల్సింది ఇంతవరకు చేయలేదు కనుక మరి అది కూడా ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే కాదు. ఇప్పటికైనా అసెంబ్లీలో ఏం చర్చిస్తారు, ఏం తేలుస్తారు, అసెంబ్లీలో ఏం తేల్చేదేం కాదు కదా. డ్యామ్ సేఫ్టీ అథారిటీయే మేము కాదు, దాన్ని చెప్పాల్సిందే నిపుణులతో అని చెప్పిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు, రాజకీయం చెప్తారు, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటారు. దాన్ని చేసుకోనివ్వండి, ఇబ్బంది లేదు, జనానికి ఎంటర్టైన్మెంట్. కానీ
నిపుణుల కమిటీని ఎందుకు ఇంతవరకు నియమించలేదు? ఇప్పటికైనా నియమిస్తారా? నియమించేందుకు చర్యలు తీసుకోవాలి. దానికి ఎంత టైం పడుతుంది? అది కదా ముఖ్యం. ఆ పాయింట్ ని ఎందుకని ప్రభుత్వం ఆలోచించట్లేదు అనేటువంటిదే ప్రశ్న.